ఇదంతా తప్పుడు కేసు, తప్పుడు అరెస్టు, కుట్ర అరెస్టు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. మీరేనంట రెచ్చగొట్టారంట. ముందు రోజు 19వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొట్టి నేను వస్తున్నా బడకావు పీక్కో రెడీగా ఉండని చెప్పారంట. చెప్పి మరుసటి రోజు చంద్రబాబు నాయుడు మీకు చెప్తే మీరు 300 మందిని ఇచ్చారంట ఆయన మీకు, రౌడీల్లో గూండాలను వాళ్ళు వేసుకుని వెళ్ళారు. అది జరిగింది ఆయన చెప్పిన మాటల ప్రకారం. వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏవిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విజయవాడ సబ్ జైల్లో ఒక దళిత ద్రోహి అనాలా, బలహీన వర్గాల్ని వేపుకు తినేటటువంటి ఒక పిల్ల సైకో అనాలా, రాక్షసుడు అనాలా, ఏమనాలో కానీ అటువంటి వ్యక్తికి మద్దతు పలుకుతూ సంఘీభావం తెలుపుతూ విజయవాడ సబ్ జైలుకి వెళ్ళి బయటకు వచ్చి పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా, అంటే మొన్న ఎన్నికల్లో 8 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే రకంగా 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు అబద్ధాలు చెప్పి 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 ప్రజల్ని మోసం చేసి 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 ప్రజలు విసిగెత్తిపోయి 11 స్థానాలకి కుదేసిన ఇంకా నిస్సిగ్గుగా మళ్ళీ అదే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, అదే పాట ఒక స్క్రిప్ట్ రాసుకురావటం, పచ్చి అబద్ధాలతో ఎవడో రాసిస్తాడు, దాన్ని పట్టుకుని పేజీలు పేజీలు చదివేయటమే. సో అదే ధోరణి మళ్ళీ కూడా రిపీట్ చేశారు. ఇప్పుడు ఇవాళ ఇందాక మీరు జగన్మోహన్ రెడ్డి గారి క్లిప్పింగ్ ఆడియో బయట వినిపించారు. దానిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, చాలా పాపం అమాయకుడైనటువంటి వల్లభనేని వంశీ ఫిబ్రవరి 12 ఎఫ్ఐఆర్ నమోదు చేశారంట. ఫిబ్రవరి 13 ఉదయం వెళ్ళి వెంటనే అరెస్ట్ చేసేసారంట. పాపం ఏ పాపం తెలియదంట, ఈ దళిత ద్రోహికి ఏ పాపం తెలియదంట. ఇందాక మీరు ఒక వీడియో ప్లే చేసి చూపించారు సార్, వంశీ సత్యవర్ధన్తో ఉన్నటువంటి వీడియో. దానికి సంబంధించినట్టు ఒక్కసారి అది ప్లే చేస్తే సార్, పైన ఆ వీడియోలో పైన డేట్ టైం కూడా ఉంది సార్. నేను మీకు స్క్రీన్ షాట్ కూడా పంపించా. ఆ డేట్ టైం సార్, ఆ డేట్ టైం సార్, 11/2/2025 ఫిబ్రవరి 11వ తేదీన ఆ వీడియో రికార్డ్ అయింది. అది కూడా ఉదయం 9:50 ఎస్. ఇప్పుడు ఇది ఎందుకు మిమ్మల్ని చదవమన్నానంటే, ఇందాక పాపం ఆయన డేట్లు చదువుతూ ఉన్నాడు కదా, ఇప్పుడు చూడొచ్చు అందరూ కూడా చక్కగా డేట్ టైం కనపడుతుంది కదా. ఫిబ్రవరి 11వ తేదీన కూడా వంశీ కస్టడీలోనే, వంశీ కిడ్నాప్ చెరలో, ఫిబ్రవరి 11వ తేదీన వంశీ కిడ్నాప్ చెరలో ఒక దళిత బిడ్డ సత్యవర్ధన్ ఉన్నాడన్న విషయం ఈ వీడియో ద్వారా రుజువు అవుతుందా లేదా? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు సమాధానం చెప్పు. 11వ తేదీన కూడా తన కిడ్నాప్ చెరలో ఒక దళిత బాలుడిని బంధిస్తే ఏపీ పోలీసులు చూస్తూ కూర్చోవాలా? అంటే ఆ దళిత బిడ్డ తర్వాత అతని ప్రాణానికి ఏమన్నా అయితే ఏపీ పోలీసులు కళ్ళు మూసుకోవాలా? కానీ హూ కేర్స్? కానీ అతని ప్రాణానికి ఏమవుతుందండి? అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అవునండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన జగన్మోహన్ రెడ్డి డజంట్ కేర్ కదా. హూ కేర్స్? హీ డజంట్ కేర్. ఇప్పుడు అదే చంపినటువంటి వాడిని భుజం తట్టి, ఆ ఎమ్మెల్సీ అనంతబాబు భుజం తట్టి జైలు దగ్గర నుంచి ర్యాలీలు పెట్టించాడు కదా. ఒక దళిత బిడ్డని చంపినటువంటి వ్యక్తికి బాణాసంచా కాల్చి ర్యాలీలు పెట్టించినటువంటి గనుడుగా సార్. ఇవాళ అదే విధంగా మళ్ళీ ఒకసారి నేను ఒక దళిత ద్రోహిని, నేను ఒక దళిత వ్యతిరేకిని, ఒక దళిత బిడ్డని కిడ్నాప్ చేసిన ఒక ప్రబుద్ధుడి దగ్గరికి జగన్ రెడ్డి దేనికి వెళ్ళావా? ఏం ఘనకార్యం చేశాడు వల్లభనేని వంశీ? ఒక దళిత బిడ్డని కిడ్నాప్ చేసినందుకు లోపల ములాఖాత్కి వెళ్ళి సబాష్ వంశీ, గుడ్ జాబ్, నాకు ఏది కావాలో అదే చేసావయ్యా. దళితుల్ని వేధించేవాళ్ళు నాకు చాలా ఇష్టమయ్యా. దళిత బిడ్డల్ని చంపి డోర్ డెలివరీ చేసేవాళ్ళు అంటే అసలు నాకు ఎంత ఇష్టమో. నువ్వు కూడా భలే చేసావయ్యా కిడ్నాప్. అబ్బా, భలే బెదిరించి అనవసరంగా వదిలేసావని అదే చివరిలో అది కూడా అని ఉంటాడు. ఇంత చేసి చివరిలో ఏంట ఎలా చేసావు? కిడ్నాప్ చేసావు, చక్కగా ఇంటికి తీసుకెళ్ళావు. అనంతబాబు చేసినట్టు డోర్ డెలివరీ చేస్తుంటే నేను ఇంకా ఎంత ఆనందించేవాడినో.
సైకో. అందుకనే కదా సార్ సైకో అనేది. ఊరికనే అంటారా? ఆ రోజున గన్నవరంలో ఏంటి సార్ పొద్దున్న లేస్తే నా పేరు జపం చేస్తూ ఉంటాడు. ఒక రకంగా సరే, ఆయన నా గురించి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆయనకి పాపం ఈ రోజుకి పాపం నిద్రపోదామంటే నేనే కల్లోకి వస్తున్నందుకు నాకైతే ఆనందంగా ఉంది. అంటే ఒక నియంతకి నిద్ర పట్టనటువంటి రాత్రులు నేను ఇచ్చినందుకు నాకైతే సంతోషంగానే ఉంది. గన్నవరం విషయంలో కూడా సార్, నేను ఆ రోజున దేనికి వెళ్ళాను గన్నవరం, నేను గతంలో కూడా చెప్పా. మా పార్టీకి చెందినటువంటి ఒక బీసీ నాయకుడైనటువంటి దొంతు చిన్న